ఏమేమి మనం జాగ్రత్తలు ముందుగా చూసుకోవాల్సి వస్తే, మొదటిది ఆరోగ్యవంతమైన ఆహారం. సో ఆహారంలో మనం చేసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ అనేది కొంచెం తగ్గించాలి. రోజుకి ఇంచుమించు 5 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. ప్రోటీన్ అనేది మాంసాహారం కానీ శాకాహారం కానీ ప్రోటీన్ తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు రెడ్ మీట్ అనేది, అంటే మామూలుగా మటన్ వీటిల్లో గట్రా రెడ్ మీట్ ఉంటుంది. సో అది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా సరైన మోతాదులో ఈవెన్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. సో ఎక్కువ తీసుకోవడం అనేది ఎప్పుడైనా హానికరం, మొదటిది. రెండోది ఏంటంటే, ప్రస్తుతానికి యువతలో చాలామంది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ బారిన చాలా ఎక్కువగా పడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, వాటి వల్ల బీపీ పెరగడం, కిడ్నీ సమస్యలు గట్టా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నది. అంతేకాకుండా బీపీ అనేది ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో బీపీ అనేది వచ్చిన వాళ్ళలో అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర కానీ హాస్పిటల్లో కానీ వీలైనంత వరకు బీపీ టార్గెట్స్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సాధారణంగా 130/80 కన్నా తక్కువ ఉండాలి. అంతేకాకుండా ఎక్సర్సైజ్. సో ప్రస్తుతం పెరుగుతున్న మార్పుల వల్ల చాలామంది ఒబెసిటీకి, చాలా బరువు పెరగడం ఇలాంటి వాటికి ఇబ్బందులు బాగా పెరుగుతూ వస్తుంది. సో బరువు అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో బిఎంఐ అనేది 18.5 to 24.9 ఇలాంటివి ఈ రేంజ్లో ఉంచేలాగా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్ట్రెస్. సో పెరుగుతున్న అకాడమిక్ వల్ల కానీ, నాన్ అకాడమిక్ కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ స్ట్రెస్ అనేది చాలామంది యూత్లో కానీ, వయసు పెరుగుతున్న వాళ్ళలో కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. సో స్ట్రెస్ కూడా లేకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, వీలైనంత వరకు తగ్గించాలి. దానికి కావాల్సితే యోగా చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లీప్. ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులకి ఏంటంటే, పిల్లలు రాత్రి 1 గంట 2 వరకు 1 గంట 2 వరకు జనరల్గా ఫోన్ చూసుకుంటూ, రాత్రిపూట ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటూ టెక్స్ట్ చేయడం వల్ల ఏంటంటే సరైన మోతాదులో నిద్ర అనేది ఉండటం లేదు. దానివల్ల ఏమవుతుంది, రాత్రి లేట్గా పడుకొని ఉదయం స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెంటగా లేచి, లేదా వర్క్ కానీ, సో తక్కువ మోతాదులో నిద్ర ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగి, బీపీ పెరిగి, దానివల్ల కిడ్నీ మీద ప్రభావితం ఉంది. అందుకే ఇంచుమించు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. తర్వాత వాటర్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, దాహం వేసినప్పుడు నీరు తాగితే సరిపోతుంది అని. అలా కాకుండా ప్రతిరోజు ఏది కాదన్నా 2 లీటర్ల నీరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, సరైన మోతాదులో మీ హెల్త్ ఒకటి మెయింటైన్ అవుతుంది, స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు, దానివల్ల కిడ్నీ సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే జీవనశైలిలో మనకి కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకునే కొన్ని టిప్స్. అంతేకాకుండా ఒక్కసారి కిడ్నీ వ్యాధిని బారిన పడిన వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి తీసుకోకపోతే ఏమవుతుందంటే, కిడ్నీ సమస్య అనేది ఇంకా వేగంగా పెరుగుతూ వస్తుంది. దానివల్ల కిడ్నీ అనేది స్టేజెస్ లాగా 1, 2, 3, 4, 5 అని చివరికి డయాలసిస్ స్టేజ్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది.